హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం గురించి చెప్పుకుందాం. సూర్యుడి ఎండ వల్లే ఈ భూమిపై ప్రకృతి గమనం సాగుతోంది. అయితే సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమిపై డైరెక్ట్గా పడితే సకల జీవరాశి మనుగడకు ప్రమాదమే. అలా జరగకుండా మనందరినీ కాపాడుతోంది భూమి చుట్టూ వాతావరణంలో ఆవహించి ఉన్న ఓజోన్ పొర. 1975లో అంటార్క్టికా ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బతినడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నానాటికి అది పలుచన అవుతూ 1987 నాటికి తీవ్రంగా దెబ్బతింది. మనుషులు చేసే చర్యల వల్ల ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు, రసాయనాలే ఓజోన్ పొరను దెబ్బతీశాయని గుర్తించారు. మరి దాన్ని రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంను నిర్వహిస్తున్నాయి. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న 100 రకాల ఉత్పత్తులను వాడకుండా చేసేందుకు ప్రపంచ దేశాల మధ్య మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం సెప్టెంబర్ 16, 1987న కుదిరింది. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పొరను ఎలా కాపాడాలనే అంశంపై ప్రపంచ దేశాలు అవగాహన కల్పిస్తున్నాయి. ఇక అందులో భాగంగా మనం ఏం చేస్తే ఓజోన్ పొరను కాపాడగలమో తెలుసుకుందాం. మీకు దగ్గరలో ఉన్న వస్తువులనే వాడండి. చుట్టుపక్కల లభించే వాటినే కొనుక్కోండి. దానివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. దూరంలో ఉన్న వాటి కోసం ఆర్డర్ ఇస్తే రవాణా, డెలివరీ వల్ల వాహనాల నుంచి చాలా కాలుష్యం వస్తుంది. అది ఓజోన్కు ప్రమాదకరం. వీలైనంత వరకు సేంద్రియ ఉత్పత్తులు వాడితే ఓజోన్ను కాపాడిన వాళ్ళం అవుతాం. మనం వాడే చాలా వస్తువులు కాలుష్యాన్ని పెంచుతూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్తగా వచ్చే పర్యావరణ హిత వస్తువులను కొనాలి. తద్వారా చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించగలం. ఏసీల వాడకాన్ని తగ్గించి కిటికీలు తెరిస్తే అది ఓజోన్కు మేలు. ఫిలమెంట్ బల్బుల స్థానంలో లెడ్ బల్బులు వాడాలి. ఇలాంటి చర్యలు ఓజోన్కు మేలు చేస్తాయి. మన ఇల్లు, బాత్రూమ్లు, కిచెన్ వంటి వాటిలో క్లీన్ చేసే ఉత్పత్తుల్లో చాలా వరకు కృత్రిమ రసాయనాలతో తయారయ్యేవే. వాటి బదులు పర్యావరణానికి మేలు చేసే తక్కువ రసాయనాలతో తయారు చేసినవి వాడటం మేలు. HCFCS, CFCS బదులు ప్రోపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్స్తో తయారైనవి వాడటం వల్ల ఓజోన్ను కాపాడగలం. మన ఇళ్లల్లో తడి చెత్త, పొడి చెత్త ఉంటుంది. తడి చెత్తను తిరిగి ఎరువుగా మార్చుకోవచ్చు. దాన్ని చెత్తబుట్టలో పారేయకుండా ఇంటి పెరట్లో ఓ గొయ్యి తవ్వి అందులో వేస్తే 90 రోజుల్లో అది మొక్కల ఎరువుగా మారుతుంది. ఆ ఎరువుతో మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. దీనివల్ల మనం పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుంది. మొక్కలకు సేంద్రియ ఎరువు లభిస్తుంది. పాలిథిన్ కవర్లు, బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్, స్ట్రాలు ఇలా ఒకసారి వాడి పారేసే వాటి వాడకం ఎంత తగ్గిస్తే ఓజోన్కు అంత మేలు. షాపింగ్కు వెళ్ళినప్పుడు జనపనారతో తయారయ్యే బ్యాగులను వెంట తీసుకెళ్తే పాలిథిన్ కవర్ల వాడకం తగ్గి పర్యావరణానికి హాని తగ్గుతుంది. బయటకు వెళ్ళినప్పుడు షాపుల్లో మినరల్ వాటర్ బాటిల్ కొనే బదులు సొంతంగా ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తే ప్లాస్టిక్ వాడకం చాలా వరకు తగ్గుతుంది. ఓజోన్ను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది మనందరి బాధ్యత. కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ భూమి 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఆ దిశగా మనం చేపట్టే ప్రతి చర్య, తీసుకునే ప్రతి నిర్ణయం సమస్త జీవరాశికి మేలు చేస్తుంది. సూర్యుని నుండి వచ్చే కాంతిలో ఉండే అతినీల లోహిత యూవీ కిరణాలు మానవాళికి ప్రమాదకరమైనవి. ఇవి చర్మ క్యాన్సర్లు, అకాల వృద్ధాప్యం, కంటి శుక్లం, పాక్షిక అంధత్వం, శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. భూమికి దాదాపు 15 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే యూవీ కిరణాలను
శోషణం చేసుకొని ఈ కిరణాల నుండి భూమిపై ఉండే మానవాళికి ఆరోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఓజోన్ పొర ఆవశ్యకతను ఓజోన్ పొర రక్షించుకోవాలనే ఉద్దేశంతో 1994లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినంగా ప్రకటించింది. ఓజోన్ పొరను పరిరక్షించడం మరియు వాతావరణ మార్పులను తగ్గించడం అంటే ఫిక్సింగ్ ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్ అనే నినాదంతో ఈ 2024 సంవత్సర ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఓజోన్ పొర సూర్యుని అతినీల లోహిత కాంతిని 97 నుండి 99% గ్రహిస్తుంది. ఓజోన్ పొరను 1913లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రీ మరియు హెన్రీ బ్యూసన్ కనుగొన్నారు. 1985లో అంటార్క్టికాలోని ఓజోన్ పొర చుట్టూ ఒక రంధ్రం కనుగొనబడింది. ఓజోన్ పొర యొక్క మందం ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది. సాధారణంగా భూమధ్య రేఖ దగ్గర సన్నగా, ధృవాల దగ్గర మందంగా ఉంటుంది. ఓజోన్ పొరను దెబ్బతీసే కారకాలు రిఫ్రిజిరేటర్లు మరియు ఎయిర్ కండిషనర్ల నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు అంటే సిఎఫ్సి, అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగించే హైడ్రోఫ్లోరో కార్బన్లు అంటే హెచ్సిఎఫ్సి, హలోన్లు, ఏరోసెల్ ప్రోపలెంట్లలో వాడే సిఎఫ్సి మరియు హెచ్సిఎఫ్సిలు పారిశ్రామిక ప్రక్రియలు మరియు ఇతర మానవ కార్యకలాపాల ఫలితంగా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణ కాలుష్యం ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఓజోన్ క్షీణించే రసాయనాలు నిషేధించబడితే ఈ శతాబ్దం చివరి నాటికి అదనంగా 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓజోన్ పొర రక్షణ కోసం వియన్నా కన్వెన్షన్ 1976 సంవత్సరంలో జరిగిన వాతావరణ పరిశోధనల పరిశ్రమల ద్వారా విడుదలయ్యే రసాయనాలు ప్రధానంగా క్లోరోఫ్లోరోకార్బన్ సిఎఫ్సి ఓజోన్ పొర క్షీణిస్తున్నట్టు వెలువరించింది. ఓజోన్ పొర క్షీణిత యొక్క శాస్త్రీయ నిర్ధారణ ఓజోన్ పొరను రక్షించడానికి చర్య తీసుకోవడానికి సహకారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయంగా 28 దేశాలు 22 మార్చి 1985న ఒక తీర్మానాన్ని ఆమోదించి సంతకం చేసి దానినే ఓజోన్ పొర రక్షణ కోసం వియన్నా కన్వెన్షన్ అని అంటారు. ఇది అధికారికంగా రూపొందించబడింది. ఇప్పటి వరకు ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మీనా దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగాల్లో పేరు తెచ్చుకుంది. 1975 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. మీనా తెలుగు, తమిళ చిత్రాల్లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. బాలనటిగా రజనీకాంత్, కమల్ హాసన్ తదితర నటులతో నటించి ఆ తర్వాత కథానాయికగా ఎదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీర, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడం చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమాన వర్గం ఉంది. పి. చిదంబరం తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు. చిదంబరం తమిళనాడు రాష్ట్రం కందనూరులో పళనియప్పన్, లక్ష్మీ ఆచి దంపతులకు 1945 సెప్టెంబర్ 16న జన్మించారు. చిదంబరం 1972లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత తమిళనాడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 3 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శివగంగై లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికై 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తమిళనాడులో అన్నా డిఎంకే కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు
కాంగ్రెస్లోని కొందరు నేతలు తమను అన్నా డీఎంకేకే నిర్లక్ష్యం చేస్తోందని 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో అన్నా డీఎంకే ఉండరాదని కొందరు తమిళ కాంగ్రెస్ నేతలు వాదించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి లేదా ఎంఎస్గా పేరుగాంచిన మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసే పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థశాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ వీణావాద్య విద్వాంసురాలు షణ్ముగవడివు అమ్మాల్కు 1916 సెప్టెంబర్ 16న జన్మించింది. ప్రసూన్ జోషి భారతీయ కవి, సినీ గీత, స్క్రీన్ ప్లే రచయిత, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, మార్కెటర్. మెక్కాన్ వరల్డ్ గ్రూప్ ఇండియా CEO, గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ మెక్కాన్ ఎరిక్సన్ అనుబంధ సంస్థ అయిన APAC చైర్మన్. 2017 ఆగస్టు 11న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రసూన్ 2007, 2008లో, 2014లో 3 సార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ గేయ రచయిత అవార్డును అందుకున్నారు. 2007లో తారే జమీన్ పర్, 2013లో చిత్తగాంగ్ సినిమాలకు 2 సార్లు ఉత్తమ గీత రచయితగా జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు. ప్రసూన్ జోషి 1971 సెప్టెంబర్ 16న ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలోని అల్మోరా పట్టణంలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.